కర్ణాటకలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ జేడీఎస్ ఆరోపిస్తున్న వేళ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్ నగేష్, ఆర్ శంకర్ కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. సంఖ్యాపరంగా తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి ధీమా వ్యక్తం చేయగా, భాజపా చేస్తున్న ఆపరేషన్ కమల్ ప్రయత్నాలు సఫలం కావని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే తాము ఏర్పాటు చేస్తామని భాజపా విశ్వాసం వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా భాజపాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. The support what I extended to the coalition government with great anticipation to provide good governance and stable government, it utterly failed. It's beyond our expectation. Never thought that they would do like this. There is no understanding between the coalition partners, and there is no respect and recognition for the MLAs. It's a suffocating atmosphere. So I decided to go with BJP to install a stable government. में बदलावन चाहिए सरकार में, ये अच्छा तरफ से सरकार होना चाहिए, इसलिए मैं क्या सपोर्ट किया, वो सपोर्ट को मैं विड्रा कर रहे आज बहुत कारण है, मेरे को बेजार होके ये निर्णय किया. మొత్తం 224 మంది సభ్యులున్న కర్ణాటక శాసనసభలో జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు 120 మంది మద్దతుండగా, స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయంతో ఆ సంఖ్య 118కి చేరింది. అయితే సాధారణ మెజార్టీకి ఇంకా 5 సభ్యులు ఎక్కువగానే ఉన్నందున కుమారస్వామి సర్కారుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. Two MLAs, independent MLAs. Withdraw the support. Sir, is the government? I don't want to go for any counter strategy. I know my strength. My government is stable. Don't worry. What are all the episodes going on from last 1 week? I'm enjoying it. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం భాజపాకు అలవాటేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఈసారి ఆ పార్టీ ప్రయత్నాలు సఫలం కాబోవని తేల్చి చెప్పారు. बीजेपी अपनी कोशिश हमेशा जारी रखी है कि क्योंकि उनको आदत है, इससे पहले 2008 में भी मेजॉरिटी नहीं थी, तो इसी ढंग से वो ऑपरेशन कमला बोल के उन्होंने करके लोगों को रिजाइन करके उस वक्त भी यही कोशिश की. लेकिन इस बार कोशिश वो चलने वाली नहीं है. मैं सीएम साहब से भी बात किया हूँ, सिद्धरामैया जी से भी बात किया हूँ. गवर्नमेंट मजबूत है, आप फिक्र करने की जरूरत नहीं. वो लोग लाख कोशिश करने दो, हमारे पास भी उनके लोग आने वाले हैं. मैं यही इंतजार कर रहा हूँ. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంపై స్పందించిన కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మంత్రి సదానంద గౌడ, కుమారస్వామి సర్కారు కూలిపోతే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ సర్కారును ఎవరూ కూల్చాల్సిన పనిలేదని, కాంగ్రెస్తో జేడీఎస్ త్వరలోనే విడిపోతుందని జోస్యం చెప్పారు.